అందరికీ షలోం. ప్రార్థన. ఆల్ఫా ఒమేగా తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దిన వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడి తండ్రి, మా యొక్క జ్ఞానమును పెంపొందించి మీ యొక్క మహిమను, మీ యొక్క నిత్య జీవరాజ్యమును, మీ యొక్క కృపను పొందుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని ఈ మా మనవుడు మా రక్షకుడు వచ్చిన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువ దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువ నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేషువ దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువ నిత్య ప్రేమ. ప్రేమ యేషువ ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, ఇది భూమి అందించలేనిది. లేవియ కాండము 27వ అధ్యాయము 1వ వచనం. ఎలోహిం వారు మోషేకు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఒకడు విశేషమైన మొక్కుబడి చేసుకునే ఎడల ఆ మొక్కుబడి వెల ఎంత చెల్లించాలి అనేది యాజకుడు నిర్ణయించాలని తెలియజేస్తున్నాడు. ఆ నిర్ణయించిన వెలను ఆ విశేషమైన మొక్కుబడి చేసుకున్న వారు మరి చెల్లించాలి. అయితే 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వారు మగవారైతే ఆ విశేషమైన మొక్కుబడికి చెల్లించాల్సిన వెల ఏంటంటే 60 తులముల వెండి, 50 తులముల వెండి. అదే ఆడవారైతే 30 తులముల వెండి. విశేషమైనటువంటి మొక్కుబడికి ఈ వెల చెల్లించాలి. అదే 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి మొక్కుబడి చేసుకున్నట్లయితే మగవారైతే 20 తులములు వెండి, ఆడవారైతే 10 తులముల వెండి చెల్లించేది వారిగా ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. నెల నుంచి 5 సంవత్సరముల వరకు ఏజ్ ఉన్న వారు విశేషమైనటువంటి మొక్కుబడి చేసుకున్నట్లయితే మగవారికేమో 5 తులాలు, ఆడవారికేమో 3 తులాలు వెండి మరి అర్పించవలసిందిగా ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు మగవారైతే 10 తులముల వెండి, 15 తులముల వెండి, ఆడవారైతే 10 తులముల వెండిని
విశేషమైనటువంటి మొక్కుబడికి వేల చెల్లించిన వారై ఉండాలని మరి సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ విశేషమైన మొక్కుబడి చెల్లించేవారు బీదవారైతే, బీదవారి దగ్గర వెండి ఉండదు కాబట్టి ఆ వెండికి బదులు ఆ బీదవాడైన విశేషమైన మొక్కుబడి చెల్లించుకున్న బీదవాడు యాజకుని వద్దకు వచ్చి నిలవబడినప్పుడు యాజకుడు వారికి కలిగిన దాంట్లో ఏదైతే అర్పించగలడో దానిని యాజకుడు నిర్ణయిస్తాడు. ఎలోహిము వారికి అర్పణము ప్రతిదీ కూడా ప్రతిష్ఠితమైనది. ఆ ప్రతిష్ఠితమైనది మంచైనా చెడైనా దానిని మార్చకూడదు. ఒకవేళ చెడు అనిపించి నీవు మార్చినా కానీ ఆ ప్రతిష్ఠితమైనది, ఆ మార్చినది ఏదైతే ఉన్నదో అది ప్రతిష్ఠితంగా మారుతుంది. నీవు మొదట ఇచ్చిన చెడుది కూడా ప్రతిష్ఠితంగా మారుతుంది. కాబట్టి ప్రతిష్ఠితమైన వస్తువులను మార్పు చేయకూడదు. అందులో మంచి చెడులను కూడా మనము వివేచన చేయకూడదు. అంత మాత్రమే కాదు, కానీ వాటిని విడిపించాలి అంటే ప్రతిష్ఠితమైన వాటిని నువ్వు చెడు అనిపించింది మీకు, దానికి మీరు విడిపించాలి. ఆ జంతువు చెడ్డది అని అనిపిస్తున్నప్పుడు దాని వేల 5వ వంతు కలిపి మరి యాజకుడికి మందిరానికి ఇవ్వవలసి ఉంటుందని తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇల్లును ప్రతిష్ఠిస్తే, ఒకవేళ పొలమును ప్రతిష్ఠిస్తే యాజకుడు ఆ భాగానికి ఏ భాగమును, ఏ ఇల్లును మరి వారు ప్రతిష్ఠించారో ఆ దానికి భాగమునకు యాజకుడు వెలను కట్టినప్పుడు ఆ ఇల్లు ప్రతిష్ఠించుకున్న ఆ యజమాని చెల్లించవలసి ఉంటుంది. ఆ పొలం యజమాని చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ దాన్ని ఇల్లుని విడిపించాలి, పొలమును విడిపించాలి, ప్రతిష్ఠించిన దాన్ని అంటే ఆ వెలకు ఇంకా 5వ వంతు, వెలలో 5వ వంతు ఆ వెలకు కలిపి విడిపించవచ్చని మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. పొలం విడిపింపని ఎడలను, పొలమును అమ్మిన ఎడలను సునాద సంవత్సరం విడుదల కాగా ఆ స్వాస్థ్యం యాజకుని దగును. ఒకవేళ పొలాన్ని విడిపింపకుండా ఆ యజమాని వేరే వారికి అమ్మితే మరి ఆ పొలము ఇటు అమ్మిన వానికి రాదు, కొన్నవానికి రాదు, కానీ అది యాజకునిదిగా అవుతుందని మరి తెలియచేస్తూ ఉన్నాడు. తన స్వాస్థ్యంలో చేరని దానిని, నేను కొనుక్కున్నాను ఇంకా మన స్వాస్థ్యంలో చేరలేదు, పత్రాలు ఇంకా రాలేదు, అయినా కానీ దానిలో నేను ప్రతిష్ఠించాను అని మనం అనుకుంటే ఆ ప్రతిష్ఠించిన దాన్ని మీకు చేరలేదు కాబట్టి దాని వెలను యాజకుడు మరి నిర్ణయించినప్పుడు ఎవరైతే ప్రతిష్ఠించారో అది ఆ వెలను చెల్లించే వారే ఉంటారు. చివరికి అది ఎవరైతే స్వార్జితంగా ఉన్నదో తిరిగి వాళ్ళకే సునాద సంవత్సరం తర్వాత వారికే చెందుతుంది అని మరి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే తొలి పిల్లను ఎవరు కూడా ప్రతిష్ఠించకూడదు. పశువుల్లో కానీ, గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ. ఎందుకనంటే జంతువుల్లో ఏదైనాను ప్రతిష్ఠితమైనగా అది మొదటి తొలుచూలు హషేం వారు కాబట్టి ప్రతిష్ఠించకూడదు. అపవిత్ర జంతువుకు వెల చెల్లించాలి. ఏదైతే తొలుచూలుగా ఉన్నది అది అపవిత్రమైన జంతువు అని దాన్ని విడిపించాలి అంటే దానికి వెల చెల్లించి విడిపించబద్ధులమై ఉన్నావు. కాబట్టి ఆ విధంగా ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. యావేకు ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. దాన్ని ఏం చేయాలంటే హతము చేయాలి. అయితే చివరగా లేవియకాండం 27వ అధ్యాయం 30వ వచనములో 10వ భాగము యావే సొమ్ము. అది 10వ భాగములో మంచి చెడు అనేది వివేచన చేయకూడదు, పరిశోధించకూడదు. అది మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా 10వ భాగమే అది
యెహోవా సొత్తు. దీనిని మరి మోషే గారికి హషెం వారు, యావే వారు ఆ సీనాయి కొండ మీద తెలియజేసినటువంటి విషయములు, విధులు, కట్టడలు, ఆజ్ఞలు. ఆమేన్.